నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్టు చేసి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఇండియాతో అనుబంధం ఉందన్న వార్త వైరల్గా మారింది. రాజకీయ నేతగా మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక భక్తుడిగా కూడా నికోలస్ మదురోకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారతదేశంతో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి సత్యసాయి బాబాతో ఆయనకు ఉన్న అనుబంధం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నికోలస్ మదురోకు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్కు పుట్టపర్తి సత్యసాయి బాబా అంటే అపారమైన భక్తి ఉంది. ఈ విషయం రాజకీయంగా వివాదాస్పదమైన మదురో జీవితంలో ఒక భిన్నమైన కోణాన్ని చూపిస్తుంది. మదురో క్యాథలిక్ మతాన్ని అనుసరించే కుటుంబంలో పుట్టిన తన భార్య సిలియా ఫ్లోరెస్ ద్వారా సత్యసాయి బాబాతో పరిచయం ఏర్పడింది. పెళ్లికి ముందే మదురో భార్య సిలియా ఫ్లోరెస్ సాయిబాబా బోధనల పట్ల ఆకర్షితురాలయ్యానని చెప్పింది. ఆ ఆధ్యాత్మిక ప్రభావమే మదురోను కూడా భారతీయ ఆధ్యాత్మికత వైపు నడిపించింది. 2005లో నికోలస్ మదురో, సిలియా ఫ్లోరెస్ దంపతులు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చారు. ప్రశాంతి నిలయంలో వారు సత్యసాయి బాబాను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఆ సమయంలో బాబాతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో బాబా పాదాల చింత కూర్చుని భక్తి శ్రద్ధలతో ఆయన వైపు చూస్తున్న మదురో దంపతుల ఫోటో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఒక లాటిన్ అమెరికా రాజకీయ నేత భారతదేశంలోని ఒక ఆధ్యాత్మిక గురువు పట్ల ఇంత భక్తితో మెలగడం అనేది అరుదైన సంఘటనే. ఆ సమావేశం మదురో జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సత్యసాయి బాబాపై ఉన్న గౌరవాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. తన వ్యక్తిగత నివాసంలో వెనుజులా జాతీయ వీరుడు సిమోన్ బోలివర్, తన రాజకీయ గురువు వ్యాగో చావేజ్ చిత్రాలతో పాటు సత్యసాయి బాబా ఫోటోను కూడా గోడకు వేలాడదీశారు. ఇది మదురోకు బాబా ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తో చెప్పే స్పష్టమైన ఉదాహరణగా చెప్పొచ్చు. 2011లో పుట్టపర్తి సత్యసాయి బాబా శివైక్యం చెందినప్పుడు అప్పటి నికోలస్ మదురో వెనుజులా విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా అధికారికంగా కూడా బాబా మరణంపై సంతాపం ప్రకటించారు. మదురో మార్గదర్శకత్వంలో వెనుజులా జాతీయ అసెంబ్లీ ఒక అధికారిక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానంలో సత్యసాయి బాబా మానవాళికి చేసిన ఆధ్యాత్మిక సేవలను ప్రశంసిస్తూ జాతీయ సంతాప దినాన్ని ప్రకటించడం విశేషం. లాటిన్ అమెరికా దేశాల్లో ఒకటి భారతీయ ఆధ్యాత్మిక గురువును ఈ స్థాయిలో గౌరవించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక విదేశీ సంస్థలు, ఎన్జిఓలు, మత సంస్థలు వెనుజులాలో రాజకీయ కారణాల వల్ల ఆంక్షలు ఎదుర్కొన్నాయి. కానీ సత్యసాయి సంస్థకు మదురో పాలనలో ఎలాంటి అడ్డంకులు, ఆటంకులు ఎదుర్కాలేదు. సాయి సంస్థ కార్యకలాపాలు వెనుజులాలో నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. లాటిన్ అమెరికా ప్రాంతంలోనే అతిపెద్ద సాయిబాబా భక్త సమూహాల్లో ఒకటి వెనుజులాలోనే ఉండటం గమనించదగ్గ విషయం. సత్యసాయి సంస్థ వెనుజులాలో 1974లోనే ఏర్పడింది. విద్య, సేవ, ఆధ్యాత్మిక బోధనలు అనే 3 ప్రధాన లక్ష్యాలతో అక్కడి ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించింది. 2024లో వెనుజులా ప్రభుత్వం తమ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా పంపిన అధికారిక ఆహ్వాన పత్రికలపై ఓం చిహ్నాన్ని ముద్రించడం మరో ఆసక్తికర విషయం. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి ప్రభావం వెనుజులా ప్రభుత్వ స్థాయిలో కూడా ఎంత లోతుగా ఉందో తెలియజేస్తుంది. గతేడాది నవంబర్లో రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ విమర్శల మధ్య కూడా మదురో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలను గౌరవించారు. ఒక అధికారిక ప్రకటనలో ఆయన బాబాను కాంతి స్వరూపుడుగా అభివర్ణించారు. నేను ఆయనను కలిసిన రోజును ఎప్పటికీ మర్చిపోలేను. ఈ గొప్ప గురువు జ్ఞానం మనందరికీ మార్గదర్శకంగా నిలవాలి అంటూ మదురో చేసిన వ్యాఖ్యలు ఆయన భక్తిని స్పష్టంగా చూపిస్తాయి. మదురో జీవితం రాజకీయంగా ఎంత వివాదాస్పదమైందైనా ఆయన నేపథ్యం మాత్రం సాధారణమైనదే. 1962 నవంబర్ 23న ఓ సాధారణ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి ఓ ట్రేడ్ యూనియన్ నాయకుడు. యువకుడిగా ఉన్న సమయంలో మదురో బస్ డ్రైవర్గా పనిచేశారు. 1992లో ఆర్మీ అధికారి హ్యూగో చావేజ్ నాయకత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు సమయంలో మదురో సాధారణ ఉద్యోగి మాత్రమే. అయినప్పటికీ చావేజ్ను జైలు నుంచి విడుదల చేయాలనే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ కాలంలో సోషలిజానికి పెద్దగా ఆదరణ లేని పరిస్థితుల్లోనూ మదురో దావేజ్ వామపక్ష సిద్ధాంతాలకు బలమైన మద్దతుదారుడిగా మారారు. అదే రాజకీయ ప్రయాణం చివరకు ఆయనను వెనుజులా అధ్యక్ష పీఠం వరకు తీసుకెళ్లింది. రాజకీయ అణచివేతలు, ఆర్థిక సంక్షోభాలు, అంతర్జాతీయ ఆంక్షలు అన్నీ కలిసి ఆయన పాలనను వివాదాస్పదంగా మార్చాయి. అయినా ఈ అన్ని కల్లోలాల మధ్య కూడా సత్యసాయి బాబాపై ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రం ఎప్పుడూ మారలేదని అనేక సంఘటనలు చెబుతాయి. మొత్తానికి నికోలస్ మదురో జీవితం ఒకవైపు కఠిన రాజకీయాల పోరాటాల కథ అయితే, మరోవైపు పుట్టపర్తి సత్యసాయి బాబాతో ఏర్పడిన ఆధ్యాత్మిక అనుబంధం కథ కూడా. ప్రపంచ రాజకీయాల్లో భారతీయ ఆధ్యాత్మిక గురువు ఇంత గౌరవం లభించడం అరుదైన విషయం.
మదురో సత్యసాయిబాబా అనుబంధం భారతదేశ ఆధ్యాత్మిక ప్రభావం ప్రపంచ సరిహద్దులను దాటి ఎలా విస్తరించిందో చెప్పే ఒక విశేష ఉదాహరణగా నిలుస్తుంది.